హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తోటకూర తినని వాళ్ళు కూడా తోటకూర తినేలాగా ఎలా చేయాలో ఈ వీడియో చూడండి. ఎందుకంటే చాలామంది తోటకూర ఇష్టం ఉండదన్నమాట. కర్రీస్లో చేసుకుంటే ఇలా స్నాక్ కింద చేసి పెడితే చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి తోటకూర చాలా మంచిది కదా. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినని వాళ్ళు ఇలా చేసుకోండి. సో నేను తోటకూర ఒక కట్ట తీసుకున్నాను అనమాట. ఒక కట్టకి ఆనియన్ తీసుకున్నాను. ఒక 2-3 ఆనియన్స్ తీసుకుంటే సరిపోతుంది. తోటకూర వేసుకున్నాం కాబట్టి ఆనియన్ తక్కువ వేసుకోండి. వాళ్ళకి పచ్చిమిర్చి అలాగే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను కదా. అల్లం ముక్కలు వేసుకున్నానండి. దీంట్లోకి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర ఏం లేకపోతే పర్వాలేదు, వేయకపోయినా పర్వాలేదు, ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వామ్ వేసుకున్నాను. శనగపిండితో చేస్తాం కదా, డైజెషన్ ప్రాబ్లం ఏం రాకుండా వామ్ వేసుకున్నాను అనమాట. సో వామ్ వేసుకుంటే కూడా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదే. సో ముందుగా అవన్నీ కలుపుకున్న తర్వాత నేను కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. అలాగే బియ్యం పిండి తీసుకున్నాను అనమాట. బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ఇవి తక్కువగానే తీసుకున్నాను. ఇవి వేసుకుంటే ఏంటంటే కరకరలాడుతూ ఉంటే క్రిస్పీగా వస్తుందని అర్థం అనమాట. తర్వాత ఏంటంటే మనము శనగపిండి తీసుకున్నాను. శనగపిండి ఎక్కువగానే తీసుకోండి. సో మీకు ఎంత కావాలితే పిండి ముద్ద కావడానికి అంత శనగపిండి తీసుకోండి. శనగపిండి తీసుకుని అవన్నీ కలుపుకోవాలండి. ఇక చూడండి, మొత్తం అన్నీ కలిసిపోయిన తర్వాత ఉప్పు వేసుకున్నాను నేను. ఉప్పు వేసుకుని మీకు రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుని మొత్తం కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకోండి. ఎక్కువ నీళ్ళు వేయకండి, కొద్దిగా నీళ్ళు వేయండి. చూడండి పిండి ఎలా ముద్దగా అయిపోయింది. ఎంత తీసుకున్నాను, ఎంత అయిందో చూడండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కింది కదండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా పకోడీలో వేసేసుకోవడమేనండి. అచ్చం పకోడీలానే ఉంటాయి. ఇవి తోటకూరతో చేసినట్టు ఎవరికి తెలియదండి. సో కరెక్ట్గా మీరు ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో పిల్లలకు కానీ ఎవరు కానీ మేము తినలేమో అనుకుంటే మీరు పకోడీ స్నాక్స్ ఎలా ట్రై చేస్తారో అలాగే తోటకూర పకోడీ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ట్రై చేసి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.